మరణం తర్వాత ఏంటి, మానవ సృష్టి గమ్యం ఏంటి అనే ప్రశ్నలు అనేక మందికి ఉన్నాయి. మరణాన్ని బైబిల్ గ్రంథం వివరిస్తుంది. మనిషిని దేవుడు శరీరం ప్రాణం ఆత్మగా సృష్టించాడు, 1 తెస్సలోనీయులు 5:23 ప్రకారం. అయితే ప్రాణమును ఆత్మని అంతరంగ పురుషుడు, శరీరాన్ని బాహ్య పురుషుడు అన్నాడు పౌలు గారు. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడిని వదిలి వెళ్ళిపోవడమే మరణం. అందుకే ఎవరైనా మరణిస్తే పోయాడు అంటాం. అంటే ఏం పోయింది? అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మరి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు అనేదే మరణం తర్వాత ఏంటి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎక్కడికి పోతాడు అంటే యేసుక్రీస్తు ద్వారా నిత్య రాజ్యం, ఏడుపు దుఃఖము లేని ఒక రాజ్యములోనికి మనకు ప్రవేశం దొరుకుతుందని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు క్రీస్తును అంగీకరించి ఉంటే మరణము తర్వాత నువ్వు పరలోకము, పరదేశి, రెస్టింగ్ ప్లేస్కి చేరతావు. లేదండి నేను యేసుక్రీస్తుని నమ్ముకోలేదు, వేరే ఎవరినైనా నమ్ముకున్నానంటే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తావు. లేదండి దేవుడే లేడు, దయ్యమే లేదు, ఏమీ లేదు అని నమ్మితే మరి ఇక్కడే భూలోకంలో తిరుగుతూ ఉంటారేమో. అలాంటి విశ్వాసాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మరణము తర్వాత నీ అంతరంగ పురుషుడు దుఃఖము లేని, మరణము లేని, ఏడుపు లేని ఒక స్థలములోనికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఆ లోకానికి మార్గమై ఉన్నాడు. ఆయనను కనుక నమ్మితే పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యములోనికి, మరణమెన్నడు చూడని రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.